హలో 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 వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. ఏటి అలా చూస్తున్నారు? నాను మీ జోగినే అండి. తోకస కూడిపడ్డట్టు లటుక్కుని ఈడొచ్చాడేటి అనుకుంటున్నారు కదా. ఇక నుంచి మనమే వారం వారం దబిడిదిబుడే. మా తిరగాసు అక్కడ రిపోర్టింగ్, నేను ఇక్కడ ఫుల్ బ్యాటింగ్. పొలిటికల్ జోకులు, సామెతలు, పిట్టకథలు, పంచులు, పంచాయతీలు, అబ్బబ్బబ్బబ్బబ్బా అన్నీ మూటగట్టి కూర్చుంత తాలింపేసి కుర్తి మడత పెట్టి మీకు చూపించేస్తాను. ఓకే, మరి ఈ వారం చముక్కలేంటో చూసేద్దాం. అందుకంటే ముందు హెడ్లైన్ చూసేయండి. అప్పులపై కూటమి నాటకం, చురకలంటించిన బుగ్గన. కలర్ ఎక్కువ ఉంది సార్, కాకపోతే కంటెంట్ తక్కువ ఉంది అన్నారు. పవన్ కళ్యాణ్ కు రోజా కౌంటర్. రష్యా అల్లుడు కదా, పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. బాబు గోరు మీద కేఏ పాల్ సెటైర్. ఏడుస్తున్నాడు, ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా? రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న కేటీఆర్. ఇప్పటికే మార్కెట్లో అనుకుంటుంది అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటాను. కేటీఆర్ పై భగ్గుమన్న బండి. తమాషా చేస్తున్నావు. కేటీఆర్, హరీష్ రావులపై రేవంత్ రెడ్డి సెటైర్లు. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అనడానికి వెనకట్టుకోవడం. అందరి పేర్లు నోట్ చేసుకుంటామంటున్న కవితక్క. ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం, అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం. బాంబు లాంటి వార్త తీసుకొచ్చిన తిరకాసు. మన నెత్తి మీద పెద్ద బాంబు వేలబోతోంది. బడ్జెట్ చాలా బరువుగా ఉంది, కానీ అందులో సరుకు లేదు, ఉత్త డొల్ల అని అంటున్నారు మాజీ మంత్రి బుగ్గన గారు. ఆ బడ్జెట్ కంటే కూడా మంత్రి గారి ఐటెం సాంగ్ మాత్రం అదిరిపోయిందని బోల్డ్ సంతోషపడిపోయారు. నమస్కారం సార్. బడ్జెట్ గురించి, సూపర్ 6 గురించి కూసింత వివరిస్తారా? సూపర్ 6 లో ఏమందిందండి? అదేంటి సార్ ఏం అందలేదంటారు? దీపం పథకం ఇస్తున్నారుగా. అది అర్ధ దీపం అనాలనా, పావు దీపం అనాలనా? ఎందుకంటే ఒకే సిలిండర్ వచ్చింది. ఇంకా నయ్యం, ముప్పావు దీపం అనలేదు. సరే గాని ఆ బడ్జెట్లో ఇంకా ఏమేమి ఉందో కూర్చొని చెప్పండి సార్. కొన్ని తీసేసినారు. ఏమేమి తీసేసినారు సార్? రాష్ట్ర అప్పు గురించి ఉండే తీసేసినారు. అయ్యయ్యో, పబ్లిక్ అకౌంట్ కూడా తీసేసినారు. అది కూడా లేదా? లేదు. లేకుండా ఎలా ఉంటుంది సార్? సరిగ్గా చూడండి. ఎతకాలి ఇప్పుడు లోపల పోయి మళ్ళీ ఎక్కడో పెట్టింటారు. మెకనాస్ గోల్డ్ కదా ఎతికినట్లు మేము ఎతకాలన్నమాట. మరి ఎతికి చెప్పండి. ఒకరు మాత్రం బాగా చెప్పినారు. ఏంటది? కలర్ ఎక్కువ ఉంది సార్, కాకపోతే కంటెంట్ తక్కువ ఉంది అన్నారు. కంటెంట్ లేకపోతే ఏటైతుంది సార్? కలర్ ఫుల్ గా ఉంది కదా. చాలా పాపులర్ అయినాడు ఆయన మాత్రం. ఎవరైనా రింగ్ టోన్లు ఉన్నాయి అందరికి. నీకు పది దాని డీజేలు, పాటలు, గీటలు, అసలు సినిమా పాటలు ఎక్కడ పోయినాయి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ చూసినా ఆయన పాటే, ఏ ఫంక్షన్ లో చూసినా అదే ఐటమ్ సాంగ్. డీజే పాటలు అన్ని నీకు పది 90 అని రకరకాల పాటలు. ఏటనుకున్నారు మరి? ఆ బీటు ఊపు మామూలుగా లేదు. ఇదిగో బాబు, మళ్ళీ ఒకసారి ఆ పాట చూశారు కదా, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎర్రగ తీసేస్తుంది ఆ సాంగ్. సరే, ఇంకేంటి సార్ బడ్జెట్ విశేషాలు? ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. అవునవును, ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా. బాబు గారు అదే పట్టుకున్నారు. నాకైతే నిజంగా డౌట్. ఎందుకు సార్ డౌట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా ఆర్టిఫిషియల్ ఉందా అనేది నాకైతే డౌట్ ఉంది. ఇదిగో, మీరు ఇలా లేనిపోయిన డౌట్లు పెట్టకండి సార్. ఇంటెలిజెన్సో, ఆర్టిఫిషియల్, మిషన్ లెర్నింగ్ ఏటండి అన్యాయం? ఏటి ఘోరం? ఇక్కడ గ్రూప్ 2 క్యాండిడేట్లు రోడ్డు మీద కూర్చొని చెప్పులతో 2 చెంపలు వాయించుకుంటుంటే, కూటమి ఓటేసి తప్పు చేశాను వల ఏడ్చేస్తుంటే చిన్నబాబు గారు ఎక్కడా కనపడడం లేదు. ఆ టైంలో ఆయన ఎక్కడికి వెళ్ళారో కూపిలాగి ఆ వివరాలు ఎడమర్చి చెప్పడానికి వచ్చారు మన రోజా మేడం గారు. పనిలో పనిగా పవన్ సార్ గురించి కూడా ఏదో చెప్తారంట. నమస్తే మేడం. పవన్ కళ్యాణ్ గారు మేధావి గారు మాట్లాడుతుంటారు, సనాతన యోధుడు. అమ్మయ్యా, ఎప్పటికైనా పవన్ సార్ను మేధావిని ఒప్పుకున్నారండి. ఇంతకీ ఏమన్నారు మేడం ఆయన? వంకర టింకర్ గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు. అదే ఏం మాట్లాడారని ఆ వంకర టింకర్గా? ఎక్కడో జర్మనీ అంటాడు. అవును, జర్మన్లో సిస్టమ్ ఎలా ఉందో చక్కగా వివరించారు. సార్కి అన్నీ తెలుసు మేడం. రష్యా అల్లుడు కదా, పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. రష్యా పక్కనే కాబట్టి జర్మనీ గురించి కూడా తెలుసుకున్నారేమో. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా బాబు గారు చూసుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు. ఎవరు? పవన్ సారా? రాష్ట్రంలో ఆడపిల్లలు రేప్ అవుతున్నా, మర్డర్ అవుతున్నా, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా, వాళ్ళకి జరిగిన అన్యాయానికి మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఏమీ విన్నట్టు ఉంటారు. ఊరుకోండి మేడం, ఆయన ఏదో దక్షిణ భారతదేశ తీర్థయాత్రలకు వెళ్ళి ఒళ్ళంతా నొప్పులయ్యి హాస్పిటల్లో చేరారు పాపం.
గ్రూప్ 2 అభ్యర్థులు రోడ్డెక్కి ధర్నాలు చేసిన సంగతి కూడా ఆయనకి తెలియదు. వీళ్ళని నమ్మి వీళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నామని వాళ్ళు చంపలు వాయించుకుంటున్నారు. అన్నీ పవన్ సారే చూసుకోవాలి ఏంటండి. లోకేష్ బాబు గారు కూడా లేరా ఏంటి? లోకేష్ గారు ఇక్కడ లేరు. మరి ఎక్కడ ఉన్నారు? దుబాయ్ లో పాకిస్తాన్ ఇండియా క్రికెట్ కూలింగ్ గ్లాసులు వేసుకొని కలర్ఫుల్ గా చూస్తున్నాడు. ఏంటండి మీరు చంద్రబాబుని ప్రశాంతంగా క్రికెట్ మ్యాచ్ కూడా చూడనివరా ఏంటి? అలా ఎంట పడితే ఎలా అండి? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందనే. ఓయమ్మో, ఎన్నికల ముందు అయితే చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుంటూ తిరిగారు బాబు గారు. నువ్వు కూడా ముసలోడివే కదా, నొక్కేది బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నావు? నొక్కుదామంటే ఆ బట్టలు ముసలి అయిపోయాయండి పాపం. ఏం చేయమంటారు? బండిని ఎడ్లు లాగుతున్నాయా, ఎడ్లను బండి లాగుతుందా నాకు తెలియాలి అని పట్టుపడుతున్నారు మాజీ మంత్రి శైలజానాథ్ గారు. ఏంటి సార్, ఏంటి మీ డౌటు చెప్పండి. ఇంకో మాట చెప్పాల్సి ఉంది దాంట్లో గవర్నర్ గారు. ఇంకా ఏం చెప్పాలి సార్? మా ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద పట్టు లేదు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ముఖ్యమంత్రి గారికి పట్టు లేకపోవడం ఏంటి? మా ముఖ్యమంత్రి మాట ఎవరు వినడానికి సిద్ధంగా లేరని కూడా మీరు చెప్పి ఉండాల్సింది గవర్నర్ గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట ఎవరు వినటం లేదా? బాబు గారిని తక్కువ అంచనా వేస్తున్నారు మీరు. ఆయన మాట అంటే శాసనం తెలుసా? గ్రూప్ 2 నిరుద్యోగుల సమస్య మొన్న చూసాం. ఏం చూసారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాస్తారా ఏపీపీఎస్సికి? అవును సార్, గ్రూప్ 2 వాయిదా వేయండి అని చెప్పి రాశారంట కదా. చైర్మన్ గారు వీలు కాదని చెప్తారా? ఇస్తున్నమ్మా వాయిను పుచ్చుకుంటున్నమ్మా వాయిను అన్నట్టు ఆయన రాశారు కదా. చైర్మన్ గారు కాదన్నారు, లెక్క సరిపోయిందిగా. బండిని ఎడ్లు లాగుతున్నాయా లేక ఎడ్లని బండి లాగుతోందో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడ దేన్ని ఏది లాగితే ఏమని చెప్పండి. ఈ రాష్ట్రంలో ప్రజలు భయంతో బతుకుతా ఉన్నారు. ఎందుకు సార్ భయం? బాబు గారి పాలనలో పగలు ప్రతీకారాలు ఏమీ లేవంట కదా, ఇంకెందుకు భయం? పగ ప్రతీకారాలు లేవని మీరు అనుకుంటే మా జిల్లాకు రమ్మని చెప్తా ఉన్నా నేను. ఆయనకైనా భయమా? వస్తాడు. ఏ జిల్లాకు రావాలో చెప్పండి, ఏ సెంటర్కి రావాలో చెప్పండి. ఒకసారి రండి జిల్లాకు, అనంతపురం జిల్లాకు. వస్తే ఏం చేస్తారు సార్? దగ్గరుండి చేయి పట్టుకొని చూపిస్తాం. దాన్ని ఏమంటారో మీరే పేరు పెట్టుకోండి. అలా కుదరదు, ఇప్పుడు ఆయన చాలా బిజీ, తర్వాత ఎప్పుడైనా వస్తారులేండి. మా సైడ్ ఒక సామెత ఉంది. ఏం సామెత? ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, దాటినాక బోడి మల్లన్న అని అంటారు. చెప్పి అట్లా మీరు అనే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. మీ సైడే కాదు సార్, మా సైడ్ కూడా సేమ్ సామెత ఉంది. సూపర్ 6ని ఒక్కటే అమలు చేయండి. ఏమన్నా అంటే సూపర్ 6 ఆ ఒక్కటే మాట పట్టుకుంటారు సార్ మీరు. సంపద సృష్టించిన తర్వాత ఇస్తానని చెప్పారు కదా బాబు గారు, ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎలా సార్? కొత్త రోడ్లు వేయబోతున్నారట వీళ్ళంతా. ఓహో, రోడ్లు వేస్తారా? మంచిదేగా. అవి ప్రైవేట్లో ఇస్తారట. రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఏంటి సార్? ఎలా ఇస్తారు? ఎట్లేస్తావంటే వాళ్ళ పీపీపీ మోడ్ అట. పీపీపీ మోడ్ లో ఇస్తారా? ఇచ్చి పీపీపీ మోడ్ లో రోడ్లు వేసిన తర్వాత దానికి టోల్ గేట్ పెడతారట. టోల్ గేట్లా? అదేదో ముందే టోల్ గేట్లు పెట్టి తర్వాత ఎప్పుడన్నా తీరుగా రోడ్లు వేసుకుంటే అయిపోతుంది కదా. బహుశా గార్లది నుంచి పెనక్చర్లో పోవాలన్నా టోల్ కట్టి పోవాలేమో. మరి కట్టారు కదా. లేక అనంతపురం నుంచి నార్పల్కి పోవాలన్నా టోల్ కట్టి పోవాల్సి వస్తుందేమో. అంతేగా, టోల్ కట్టకపోతే తోలు ఒలిసేస్తారు. మరి ఏతనుకున్నారు బాబు గారు పాలన అంటే? సంటి పిల్లోని సంకలో పెట్టుకుని ఊరంతా ఎదిగినట్టు పాలుసార్ను పక్కన పెట్టుకొని సంపద సృష్టి కోసం బాబు గారు తెగ టెన్షన్ పడిపోతున్నారు. నన్ను అడిగితే నేను ఆ మంత్రం ఏదో చెవులో చెప్తా కదా అంటున్నారు పాలుసార్. నమస్తే సార్, ఏంటి సార్ విశేషాలు? ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ దద్దమ్మలో. ఓ అమ్మో, ఏంటి సార్ అంత మాట అనేసినారు? మోదీ తొత్తులు, మోదీ చెంచాలు. ఆపండి మహాప్రభు, ఆపండి. ఆ టాపిక్ వదిలేసి ఏపీ బడ్జెట్ గురించి మీ స్టైల్లో కూర్చుని వదలండి. నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాలని సంవత్సరం అయిపోతుంది. మరి 20,000 ఉద్యోగాలన్నా ఇచ్చాడా? 20,000 ఉద్యోగాలు కాదు, 20 ఉద్యోగాలు ఇవ్వలేదు. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కదా, అదేటైనది? 3,000 మందికి కాదు, 300 మందికి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. తల్లికి వందనం సంగతి ఏంటి సార్? తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. ఇచ్చాడా మరి? తల్లికి వందనం లేదు, తండ్రికి అప్పడాలు లేవు. తాతకి అక్కడ తండ్రికి లేక అడుగులు బుక్కుతుంటే కొడుకు వచ్చి కోడికూర వండమన్నాడంట. తల్లికి లేదు, తండ్రికి లేదు, ఇంకా తాతకి ఏమిస్తాడు సార్ గోచి? అయినా ఖజానాలో ఏమీ లేదంట కదా. ఏడుస్తున్నాడు, ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా? పవర్ సార్ కూడా ఏమీ మాట్లాడటం లేదు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో. సార్ మీరు అలా మాట్లాడతారేంటండి? ఆయన ఉప ముఖ్యమంత్రి గారు, కాసింత మర్యాద ఇవ్వండి పాపం. వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. మధ్యలో పవన్ సార్ ఏం చేశాడు సార్? ఆయన నింద లాగుతారు, ఆయనకేంటి సంబంధం? మీరేమన్నా అనాలనుకుంటే
బాబు గారు అనండి, లేకపోతే మీకు సంపద సృష్టించే మంత్రం ఏదైనా తెలిస్తే వెళ్ళి బాబు గారు చెవిలో చెప్పండి. మా అందరికి చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా? నేను చెప్తా. ఆ మంత్రం మీకు తెలుసా? మరి ఇంకే బాబు గారు చెప్పండి. చెవులో చెప్పంటే చెవులో చెప్తా, మీడియా ద్వారా చెప్పండి మీడియా ద్వారా చెప్తా. వద్దు మీడియాలో వద్దు సార్, ఎవ్వరూ వినకుండా డైరెక్ట్గా చెవిలో చెప్పండి. మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ఓ పని చేయండి సార్, ఇంటికి వెళ్తారు కానీ ఫోన్లో చెప్పండి. ఈరోజు మోదీ పవన్ కళ్యాణ్ని నువ్వు హిమాలయాలకు పోరా అంటే ఆయన పొంగిపోతున్నాడు. పొంగిపోయి ఏమన్నారు సార్ పవన్ గారు? అప్పుడే కాదు సార్, వచ్చేసారి ఓటమైన తర్వాత ఓడిపోయిన తర్వాత వెళ్దాం అంటాడు ఈయన. మోదీ సార్ ఏమన్నారు సార్ మరి? ఆయన ఏమంటాడు, నువ్వు రోజుకో మాట్లాడుతున్నావు, పూటకో వేస వేస్తావు, నువ్వు సన్యాసం తీసుకో అంటాడు. ఇది మరీ బాగుంది. సన్యాసం తీసుకో, హిమాలయాలకు వెళ్ళిపో అని అలా బలవంతం చేస్తారేంటండి పవన్ సార్ని? నేను ఇచ్చే సలహా ఏంటంటే పవన్ తమ్ముడికి నువ్వు బయటకు వచ్చేసాయి. ఏది కూటమి నుంచి బయటికి రావాలా? మీరు ఊరుకోండి సార్, కూటమిలో కుంపటి రగిలించేలాగా ఉన్నారు మీరు. ఇప్పటికే సంపద సృష్టించే మంత్రం తెలియక బాబు గారు టెన్షన్లో ఉంటే మధ్యలో మీరొకరు. నీకు నేను నాకు నువ్వు అని డూయట్ పాడుకుంటున్నారంట ఆ రెండు పార్టీలు. ఏటా రెండు పార్టీలు అంటే బీఆర్ఎస్ బీజేపీ అని అసలు విషయం చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. వాళ్ళది ఫెవికాల్ బంధం అని తేల్చేశారు. నమస్తే సార్ రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్న బండి సంజయ్ ఈడీ కూడా నీ కిందనే వస్తుంది. అవును, అయితే ఏం చేయమంటారు ఆయన్ని? కేటీఆర్ ని ఈడీలు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు. ఇది మరీ బాగుంది సార్. విజయవాడ వెళ్ళే రైలు ఎన్ని గంటలకు వస్తుందని రైల్వే ఎంక్వైరీలో అడిగినట్లు కేటీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడుగుతారండి సార్ మీరు? కిషన్ రెడ్డి గారు ఇవాళ ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీ. అవును, ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కూడా. హైదరాబాద్ మెట్రోకు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారా? చచా, ఆయన ఎందుకు అడ్డుకుంటారు సార్? ఉత్తరప్రదేశ్ లో గంగా నదిని ప్రక్షాళన చేస్తారు, గుజరాత్ లో సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తారు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటే మీరు అడ్డుకుంటారు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఈ సంగతులన్నీ మీకెలా తెలుసు సార్? మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు చాలా మంది నాకు కూడా దోస్తులే, పార్లమెంట్ లో నాతో పనిచేసి. ఏం చెప్తున్నారు సార్ మీ దోస్తులు? ఒరే నాయన, నువ్వు మాకు బాగా తెలుసు, హైదరాబాద్ ను బాగా అభివృద్ధి చేస్తే విశ్వనగరం అవుతుంది, మాకు చెయ్యాలనే ఉంది. మరి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయలేకపోయారా? మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దాం అనుకుంటే మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు. ఆయన అడ్డుపడుతున్నారని కూడా వాళ్ళే చెప్పారా సార్? ఈ మంత్రులే స్వయంగా నాకు చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు. అరే పెద్ద సమస్య వచ్చిందిగా. ఇప్పుడు ఎలా సార్? మీరు వాళ్ళను మీరు తిట్టుకుంటూ ఉంటే హైదరాబాద్ విశ్వనగరం ఎలా అవుతుంది సార్? ఎప్పుడు అవుతుంది సార్? నేను ఎవరిని తిట్టదలుచుకోలే. వాళ్ళు మాత్రం మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని తిట్టకుండా తిడుతున్నారు సార్. 10 నెలలు కాలే నేను సరిగ్గా పరిపాలన చేయబట్టి. అదేంటి సార్, వాళ్ళు సంవత్సరం దాటిపోయింది అంటున్నారుగా. 10 ఏళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు, 12 ఏళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు. వాళ్ళిద్దరు ఉమ్మడి ప్రత్యర్థి మీరే కదా, అందుకే ఇద్దరు కలిసి మీ మీద అటాక్ చేస్తున్నారు. చీకట్లో ఇద్దరు కలిసి కుమ్ముక్కు అవుతారు, అల్లాయి పల్లాయి చేసుకుంటారు, పెవికాల్లాగా అతుక్కుంటారు, ఇద్దరు కలిసి వచ్చి నా మీద పడతారు. అన్నట్టు త్వరలో ఉప ఎన్నికలు వస్తాయంట కదా సార్? వెనకడికి కూడా కూట్లున్న రాయి తీయలేదంట, కానీ ఏట్ల పోయి మునిగి పెద్ద బండరాయి తీస్తాను పొంకనాలు కొట్టిందంట వెనకట్టుకోవడం. సామెత బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆ సామెత ఎందుకు చెప్పినట్టు సార్? ఇవాళ కేసీఆర్ మాటలు గట్టనే ఉన్నాయి. ఉప ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండేవారు, మనం గెలుస్తున్నాం అని. వీటి నిజంగా ఉప ఎన్నికలు వస్తున్నాయా సార్? ఉత్తర మాటలు వద్దు, ఉత్తర గప్పాలు వద్దు. కాంగ్రెస్ పని అయిపోయింది, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ అంటున్నారు సార్ వాళ్ళు. ఫామ్ హౌస్ లో పడుకునేటోడు నువ్వా మాకు పోటీ. కేసీఆర్ సార్ రెచ్చగొట్టకండి సార్, ఆయన బయటకు వస్తే మీకే డేంజరు. ఇవాళ ప్రభుత్వం మనం ఉంది, ఇవాళ ఆల్వై బీజేపీలను కలిసి కాగితాలు ఇస్తున్నారు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని. అడగనివ్వండి సార్, నిధులు అడిగితే తప్పే ఉంది. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అన్నాడు అంటే వెనకట్టుకోవడం. ఏంటది మళ్ళీ చెప్పండి. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అన్నాడు అంటే వెనకట్టుకోవడం. అంటే ఏంటి సార్? సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం. అవును, సత్రం అంటే ఫ్రీగానే పెడతారు కదా. దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద లేఖ రాసినట. ఏమి రాశాడండి సార్ ఆ లేఖలో? ఫలానా మనిషి వస్తున్నాడు, ఆయనకు ఉచితంగా భోజనం పెట్టురని. నెల్లూరు పెద్దారెడ్డి లేఖ రాశాడంటే ఉచితంగానే పెట్టుంటారు భోజనం. నెల్లూరు పెద్దారెడ్డి లేఖ రాకపోతే సత్రంలో ఉచితంగా భోజనం పెట్టారా? నెల్లూరు పెద్దారెడ్డి ఆ గొడవ వదిలేండి సార్. బీఆర్ఎస్ వాళ్ళు కేంద్రాన్ని నిధులు అడుగుద్దంటారా సార్? రాష్ట్రానికి వచ్చే నిధులకు రోజు నేను ఢిల్లీతో కొట్లాడుతూనే ఉంటే, నేను పోయేస్తూనే ఉంటే, నేను తెచ్చేది నేను తెస్తా, నీ ఉద్దర పెత్తనం ఎందుకు కేటీఆర్ హరీష్ రావు అని నేను అడుగుతున్నా. మీరు తెచ్చేది మీరు తిండి, వాళ్ళు అడిగేది వాళ్ళని అడగనివ్వండి. ఎవరు తెస్తే ఏంటి సార్? నిధులు వస్తే మంచిదే కదా రాష్ట్రానికి. సీఎం రేవంత్ రెడ్డి సార్ మాటలకు కిషన్ రెడ్డి సార్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. నమస్తే సార్. తెలంగాణ డెవలప్ కాకుండా
మీరే అడ్డం పడుతున్నారంటగా. అసలు తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి అర్థం కావలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మీకెందుకు వచ్చింది ఆ డౌట్? ఆయన చేతగాని తనమంతా కూడా మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు ఆయన మూసి ప్రక్షాళన చేస్తామంటే మీరు అడ్డం పడుతున్నారంట కదా సార్. మూసి ప్రక్షాళన చేయాల్సింది ఆయన, ఎవరు అనుమతులు అవసరం లేదు. అంటే మీరేం అడ్డుకోవడం లేదంటారా? నేను ఎక్కడ అడ్డుకున్నా? ఏది తోస్తే అది మాట్లాడము, బురద చల్లడము, బట్ట కాల్చి మొక్క మీద వేయడము అలవాటు అయిపోయింది. ప్రాజెక్టులు కూడా అడ్డుకుంటున్నారంట కదా. ఏదో ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు నేను అడ్డుకుంటున్నట్ట. ఎట్లా అడ్డుకుంటున్నా నాకు అర్థం కాలేదు. మరి ఎందుకు సార్ ఆయన మిమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు? ఇవన్నీ వీడియోలు తీసుకొని చూపిస్తారు. ఎవరికి చూపిస్తారు సార్ ఆ వీడియోలు? మోడీ గారిని తిట్టాను, కేంద్ర మంత్రులను తిట్టాను, నేను తిడుతున్నాను అని రాహుల్ గాంధీ గారి దగ్గర మెప్పు కోసం తిడుతున్నాను. మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు కంప్లైంట్స్ మీద కంప్లైంట్ చేసుకుంటూ పోతే కేసు కంచికి చేరేలా ఉందా అనుకుంటున్నారు సార్ జనాలు. రాజకీయాల్లో బాగా బిజీగా ఉన్న కవితక్క ఒక బుక్ రాస్తున్నారంట. అధికారంలోకి రాగానే ఆ బుక్ను ప్రింటింగ్ వేయించి దాన్ని ఫాలో అవుతారంట. అది ఏం బుక్కో, అందులో మ్యాటర్ ఏంటో కనుక్కుందాం. నమస్తే కవితక్క, ఏదో బుక్ రాస్తున్నారంట కదా, ఏం బుక్ అక్క అది? ఒక ఫేస్బుక్లో చిన్న పోస్ట్ పెట్టినా, లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా, ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అలాగే ఉంది కదా సిచ్యువేషన్. జూపల్లి కృష్ణారావు గారు, మీరు ముందు నియోజకవర్గానికి రండి. అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు కదక్క. మీరు టూరిజం మంత్రి కాదు, టూరిస్ట్ మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు. టూరిజం టూరిస్టు భలే సింక్ చేశారక్క. మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం. ఏం చెప్తారు? ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. పింక్ బుక్? అదేం బుక్ అక్క? ఏం రాస్తారు ఆ బుక్ లో? అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం. రాసుకొని ఏం చేస్తారు? మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు, నాయకులైనా అధికారులైనా ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఓహో, పింక్ బుక్ అంటే అదా? సరే అక్క, మీరు ఆ పనిలో ఉండండి. మాది ఇండియా టీం, కాంగ్రెస్ది పాకిస్తాన్ టీం. బీఆర్ఎస్ ఏ టీము కాదు, వాళ్ళకి అసలు ఆటగాళ్ళే లేరు అని అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. పనిలో పనిగా కేటీఆర్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నమస్తే సార్, ఆ క్రికెట్ టీములు కథ ఏంటి సార్? మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఇదేంటిది పానకంలో పుడకల్లాగా మధ్యలో ఈ క్రికెట్ టాపిక్ ఎందుకు వచ్చింది సార్? ఇండియా గెలవాలనుకుంటే మా కోటేయండి, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళ కోటేయండి. నాకు అర్థం కాలేదు సార్. మీరు టీములు పనిచేసుకొని ఆడేసుకుంటున్నారు, మరి బీఆర్ఎస్ పార్టీ సంగతి ఏంటంట? వాళ్ళకు కూడా ఒక టీం ఇవ్వాలి కదా. క్రికెట్ మ్యాచ్ ఆడడానికి బీఆర్ఎస్ పార్టీకి ప్లేయర్సే లేరు. ప్లేయర్సే లేరా? ఒక్క ప్లేయర్ కూడా లేరా? బౌలర్, బ్యాట్స్మెన్ ఇద్దరు ఉన్నారు. అయ్యో, ఇద్దరే ఉన్నారా? ఎవరు సార్ ఆ ప్లేయర్లు? బాబు బామ్మడు ఇద్దరే. కీపర్లు, ఫీల్డర్లు ఎవ్వరూ లేరా? నా కీపర్ లేడు, నా ఫీల్డర్ లేడు. కెప్టెన్ కూడా లేడా? కెప్టెన్ పోయి ఫామ్ అవుదాం అన్నాడు. ఈ క్రికెట్ గోల్ ఎందుకు సార్ మనకి? పక్కన పెట్టండి. మీరు రేవంత్ రెడ్డి సార్తో కుమ్మక్కయ్యారని అంటున్నారు కేటీఆర్ సార్. ఒకసారి ఆయన ఏమంటున్నారేనండి, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. బండి సంజయ్ ముందు ఒకటి చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన క్రికెట్ గురించి చెప్పారు సార్, ఇంకేం చెప్పమంటారు? రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు మీరు? రేవంత్ రెడ్డి సార్ని బండి సంజయ్ సార్ కాపాడుతున్నాడా? ఈయన్ని ఆయన ఎందుకు కాపాడుతున్నాడు సార్? ఇప్పటికే మార్కెట్లో అనుకుంటుంది అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటాను. ఆర్ఎస్ బ్రదర్సా? ఊరుకోండి సార్. పచ్చగడ్డి ఎయ్యకపోయినా భగ్గుమనమండి ఆ రెండు పార్టీలు చేతులు కలుపుతాయా? నేను సూటిగా అడుగుతున్నా, అడగండి. మీ ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తాడు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు అంటాడు, చర్యలు ఉండయి. అయితే రేవంత్ సార్ సంజయ్ సార్ కాపాడుతున్నట్ట? లోపాయికారు ఒప్పందం ఉందా? ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? చేరుతా అన్నాడా మీ పార్టీలో? ఏంటి చెప్పండి. లోపాయికారు ఒప్పందం, లొట్ట పీసు ఒప్పందం ఏముంటుంది సార్? రోజు వాళ్ళని వీళ్ళ నాలుగు తిట్టుకుంటూనే ఉన్నారు కదా. తెల్లారులేస్తే ఆయన ఈయన తిట్టినట్టు, ఈయన ఆయన తిట్టినట్టు. అంటే అదంతా ఉత్త యాక్షన్ అన్నట్ట. అయితే ఆగండి, ఈ విషయం ఇప్పుడే బండి సంజయ్ సార్ని అడుగుతా. సార్, కేటీఆర్ సార్ మాటలు విన్నారా? మీరు రేవంత్ రెడ్డి సార్తో కాంప్రమైజ్ అయ్యారంట కదా, నిజమేనా? ఇప్పుడు కాంప్రమైజ్ ఎవరైతున్నారు? మీరు రేవంత్ రెడ్డి సార్ అంట. మీరిద్దరు ఆర్ఎస్ బ్రదర్స్ అంట కదా. కేఆర్ బ్రదర్స్ ఎవరు? కేఆర్ బ్రదర్సా? వాళ్ళెవరు? మీరిద్దరు. ఆయన ఆర్ఎస్ బ్రదర్స్ అంటే మీరు కేఆర్ బ్రదర్స్ అని పెట్టారా? నీ దొంగ నాటకాలు పని చేయి. దొంగ నాటకాలా? ఎవరు దొంగ నాటకాలు సార్? నీ బతికేంది, నువ్వేంది? ఆయనకేంటి సార్, మాజీ మంత్రి. ఏదో బిచ్చ బతుకునేది సార్ అలా అనకండి, కూర్చుంత మర్యాద. ఇంకా ఆకారం పోలే నీకు. ఆయన అడిగిన దానికి మీరు సూటుగా సమాధానం చెప్పండి సార్. బిడ్డ, నన్ను ఇంకొకసారి అంటే నీ మొత్తం, నీ చరిత్ర మొత్తం బయటపడతా. ఏం బయట పెడతారు సార్? ఏంటి ఆయన చరిత్ర? మొత్తం డాటా నగర్ నువ్వు సవాల్ చేయను. డేటా ఉందా? వామ్మో, సూది కోసం సోదికెళ్తే పాతరంకు బయటపడేటట్లు ఉందిగా. అదేదో బయట పెట్టండి సార్. మరి నా సవాల్ చేయి, చరిత్రకు సిద్ధమని చెప్పాను. సవాల్ చేయకపోతే బయట పెట్టరా? నీ చరిత్ర బయట పెట్టడానికి నేను సిద్ధము. నువ్వు నా సవాల్ సిద్ధమా చెప్పు, నీ బయట పెడతాను. సిద్ధమా కాదా తర్వాత చెప్తాడు కానీ అసలు మీ సవాల్ ఏంటో చెప్పండి సార్ ముందు. అసలు నీ అయ్య లేకుంటే నీ కుక్కల దగ్గర మళ్ళీ చెప్తున్నా. ఏంటి మాట్లాడుతున్నారు సార్? అమెరికాలో చదువుకుని వచ్చాడు ఆయన, తెలుసా? అమెరికాలో ఉండి చిప్పలు కడిగినోడివి. సార్, మీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడే. ఒక ఫాల్తు రాజకీయ నాయకునివి నువ్వు.
నువ్వా నా గురించి మాట్లాడేది? ఇక ఊరుకోండి సార్, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు మీరు తిట్టుకుంటే ఏమొస్తుంది? నువ్వు ఇంకొకసారి మాట్లాడితే నా సవాల్కు సిద్ధమై మాట్లాడు. ఇప్పటి వరకు మీ సవాల్ ఏంటో చెప్పనే లేదు. రాళ్లతో కొట్టిపిస్తా బిడ్డ, తమాషా చేస్తున్నావా నువ్వు? యూజ్లెస్ ఫెలో. కూల్ కూల్ కూల్. గోటుతో పోయేదానికి రాళ్ళు ఎందుకు సార్? కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా, ఎందుకంత ఆయాసం? ఆ? మా డేర్ డెవిల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సీనియర్ రిపోర్టర్ తిరకాస్ ఏం చేస్తున్నాడో చూద్దాం. తిరకాసనియా ఏడు చేస్తున్నావు? తిరకాసనియా ఏడు చేస్తున్నావు? ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, ఏటైంది చెప్పు తిరకాసు. ఏమవడం ఏందన్నా, అక్కడేమో నువ్వేమో కూల్గా ఏసీలో కూర్చొని వార్తలు చెప్తుంటివే, నన్నేమో రిపోర్టింగ్ చేయమని బయటికి పంపిస్తువే. నేను బైక్ అందుకొని ఇట్ట బయటికి రావడంతోనే కొంప మునిగే విషయం తెలిసిందన్న. అప్పటి నుంచి మనసులో లేదు. ఏంటా కొంపలు మునిగే వార్త తిరగాసు? కొంప తీసి నీకు కూడా నోటీస్ లేని ఇచ్చారేటి? చెబుతా మాత్రం నువ్వేం చేస్తావులే జోగన్న. అదేదో చెప్పు తిరగాసు. అయిపోయిందన్న, అంతా అయిపోయింది. అయిపోయిందా? మొత్తం అయిపోయిందా? బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పాడన్నా, అది ఇప్పుడు నిజం కాబోతోందా? తిరగాసు నాకు భయం వేస్తుంది, నీకు దండం పెడతాను. అసలు ఏంటో చెప్పు ప్లీజ్ తిరగాసు. మన నెత్తి మీద పెద్ద బాంబు పేలబోతోంది. బాంబా? ఏంటది? ఎక్కడ? YR-4 అనే ఒక గ్రహశకలము భూమిని ఢీ కొట్టబోతుందంట. అది కనుక భూమి మీద పడితే 500 ఆటం బాంబులు పేలినంత పవర్ ఉంటుందంటనా. శుభం పలకరా పెళ్లి కొడక అంటే బాంబు లాంటి వార్త చెప్పు కదా తిరగాసు. మరి మనకేమైనా ఎఫెక్ట్ ఉంటుందంటావా? అది ఎక్కడెక్కడ పడుతుందో సైంటిస్టులు ఒక లిస్టు కూడా తయారు చేసేసారనా. అందులో మన ఇండియా కూడా ఉందంటనా. కొన్ని సిటీలు అంట మఠాష్ అయిపోతాయి. ఓయమ్మో, నువ్వు చెప్పేది నిజమేనా తిరగాసు? లేకపోతే ఈ సీట్ని వదిలేసి నేను పారిపోవాలని కానీ చెప్తున్నావా? నేను చెప్పడం కాదు, నాసా వాళ్ళే చెప్పారు. నాసా వాళ్ళు చెప్పారంటే నిజమే అయ్యి ఉంటది. మరి ఇప్పుడు ఎలా తిరగాసు? ఎలా అని నన్ను అడిగితే నేనేం చేస్తానన్నా? నీకేం భయం బాధ ఏం లేవా? ఎందుకు లేదనా, నిన్న నేను ఆ బైక్ సర్వీసింగ్ చేయించా, బిల్లు 3000 అయింది. ఆ గ్రహశకలం పడితే సర్వీసింగ్ చేయించిన 3000 వేస్ట్ అయిపోయినట్టే కదా. నీ దుంపదగా ఇల్లుగాలి ఒకటి ఏడుతుంటే చుట్టక నిప్పు లేదని ఇంకొకటి ఏడ్చినట్టుంది. భూమి మొత్తం భస్మం అయిపోతుంటే నీ బైక్ గురించి ఏడుస్తావేంటి తిరగాసు? ఎలాగో అందరం పోయేదే కదా అని మా ఆవిడికి ఫోన్ చేసి చికెన్ బిర్యానీ చేయమని చెప్తే బర్డ్ ఫ్లూ వస్తుందట. వండను పో అంది. పోనీ టీవీ ఆన్ చేస్తే వీడల్లేమో ఒకరినొకరు బండ బూతులు తిట్టుకుంటున్నారు. వాళ్ళ తిట్ల కంటే ఆ గ్రహశకలం పడమే నయం అనిపిస్తుందనా నాకు. ఇంతకీ ఆ గ్రహశకలం భూమి మీద ఎప్పుడు పడుతుందంట తిరగాసు? ఈ విషయంలో మాత్రం ఒక గుడ్ న్యూస్ చెప్పొచ్చనా. ఏంటది? అది 2032లో భూమిని ఢీకొడుతుందంట. ఈలోగా నీకేమన్నా పనులుంటే అన్ని చక్కబెట్టేసుకో. ఇది 2032లో పడుతుందా? 7 ఏళ్ల తర్వాత పడుతుందో పడదో తెలియని గ్రహశకలం కోసం సర్వీసింగ్ 3000 వేస్ట్ అయ్యాని బాధపడుతున్నావా తిరగాసు? ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉందను, అది కూడా చెప్పమంటావా? చెప్పు. ఆ గ్రహశకలం భూమి మీద పడే ఛాన్స్ కేవలం 1.2% మాత్రమే ఉందంట. అంతేనా? అమ్మయ్యా, ఆ మాత్రం దానికే భయపెట్టి చంపేశావు కదా బాబు. అయ్యో కాదన్నా, ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా ఉందా? బ్యాడ్ న్యూసా? అదేంటి? అది భూమిని తాకే ఛాన్స్ 1.2% ఉన్నా రిస్కేనంటనా. ఆ గ్రహశకలం భూమికి దగ్గరగా పోయినా కూడా డేంజరే. నీకు దండం పెడతాను తిరగాసు. గుడ్ న్యూస్ అంటావు, బ్యాడ్ న్యూస్ అంటావు, నీ మాటలతో నాకు బీపీ పెరిగిపోతుంది. నేను నీతో తర్వాత మాట్లాడతాను కానీ చెప్పింది చాలు రా బాబు. ఇక నువ్వు ఆఫీస్కి వచ్చాయి. ఎట్టాగా పోయేటోళ్ళమే కదా, ఒక చికెన్ బిర్యానీ తీసుకొని తినేసి వస్తానన్నా. ఇయ్యండి ఈ ఆట ముచ్చట్లు. మరిన్ని జామ్ జటక్కలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.